ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 4వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం. అయితే 3వ అధ్యాయంలో జంబూద్వీప వర్ణన, చాలా పరమ పవిత్రమైనటువంటి వర్ణన గురించి పరాశరుడు వారు చెబుతూ జంబూద్వీపము, దాంట్లో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి భారతవర్షము అంటే భారత భూమి. ఈ భారత భూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు సత్కర్మ ఆచరించి భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి భూమండలం మీద జంబూద్వీపం అనేటటువంటి ఆ ద్వీపంలో భూమండలం మీద ఉండే ఒకే ఒక్క ప్రదేశము భారత భూమి అని చెబుతూ అటువంటి భారత భూమిలో పుట్టినటువంటి నరుల గురించి, మానవుల గురించి దేవతలందరూ కూడా గానం చేస్తూ ఉంటారు అని అత్యద్భుతమైనటువంటి ఘట్టాలు మనం పూర్తి చేసుకొని ఇకన మిగతా ద్వీపాల దగ్గరికి వచ్చాం. ఈ 4వ అధ్యాయంలో మొత్తం దగ్గర 98-96 శ్లోకాలతో ఈ 4వ అధ్యాయం ఉంటుంది. ఈ అధ్యాయంలో మిగతా ద్వీప వర్ణన జంబు, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలి, పుష్కరాక్ష సప్తద్వీపద్వీపితే అని మనం వివాహాది శుభకార్యాలు చేసేటప్పుడు మహాసంకల్పం అనేటటువంటి చెప్పేటప్పుడు అందులో వచ్చినటువంటి మంత్రం అది. అయితే ఇందులో ఉండేటటువంటి జంబూద్వీపం గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో ప్లక్షద్వీపం గురించి మనం తెలుసుకుందాం. ప్లక్షద్వీపం దగ్గర నుంచి పుష్కర ద్వీపం వరకు మిగతా 6 ద్వీపముల గురించి ఈ 4వ అధ్యాయంలో ఇవ్వబడి ఉన్నది. మీ అందరికీ, మనందరికీ నాతో సహితంగా ఒక అనుమానం రావచ్చు. నారాయణుడు తాలూకా మాహాత్మ్యము ఉంటుంది అని ఈ పురాణం మనం మొదలుపెట్టుకున్నాం కదా. ఈ పురాణంలో నారాయణుడు తాలూకా మాహాత్మ్యము కన్నా ఈ ద్వీపాల గురించి, మిగతా ఇతరత్ర వర్షముల గురించి, మిగతా ఇతరత్ర ఉండేటటువంటి నరకలోక వర్ణన గురించి, ఇవి అన్నీ కూడా ఎందుకు ఇందులో విష్ణు పురాణంలో ఉటంకించారు పరాశరులంతటి మహానుభావులు అని మన అందరికీ కూడా ఒక అనుమానం సర్వసామాన్యంగా కలగచ్చు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక్క నియమం ఉన్నది. ఏమిటా నియమం? అసలు ఈ భూగోళ వర్ణన దగ్గర నుంచి మిగతా ద్వీప వర్ణన, ప్లక్ష వర్ణన, వర్షవర్ణన, నరకలోక వర్ణన, సప్త పాతాళ వర్ణన ఇవన్నీ ఈ అధ్యాయంలో ఎందుకు ప్రత్యేకంగా ఉటంకించారు అంటే, మానవుడు ఖచ్చితంగా నియమబద్ధంగా ఎలాగ జీవిస్తే, ఏ ప్రదేశంలో జీవిస్తే, ఎందులో జీవిస్తే భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి ఒకటోది. రెండోది ప్రధానంగా మానవుడి తాలూకా అంతిమ ప్రయాణము భగవంతుడి దగ్గరికి అన్నది తెలుసుకోవడానికి రెండోది ప్రధానంగా. ఇకపోతే 3వది ఏంటయ్యా అంటే, విశేషంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మనం నివసించేటటువంటి భూమి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం. ఈ భారతవర్షంలో, భారత భూమిలో ఇంతటి మహోత్కృష్టమైనటువంటి ఈ భూమి జన్మించినటువంటి మానవుడు ఎలాగా, ఏ రకంగా, ఏ నియమ నిబంధనలతో ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించాలి, ధర్మము అనేటటువంటి కంకణాన్ని చేతికి ధరించుకొని కలియుగంలో నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకున్నట్లయితే, ఏ విధంగా పూజాది కార్యక్రమాలు చేసినట్లయితే భగవంతుడి తాలూకా కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రులవుతాము అని తెలుసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. పరాశరులంతటి మహాత్ములు, మైత్రేయ మహర్షి అంతటి వారికి ఈ ద్వీపాల గురించి, ఈ వర్షాల గురించి, ఈ నదుల గురించి చెప్పవలసిన పని ఏంటున్నది? నారాయణుడి మహాత్మ్యము చెప్తారు కదా పరాశరుడు వారు అనుకుంటే అందులో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఒక్క దేవుడి గురించే చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు కదా. భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి అంటే ఎలాంటి నియమ నిబంధనలు మనకి
ఉండాలి అని చెప్పేటటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా. అందుకు జంబూద్వీపం గురించి మనం చెప్పుకున్నాం. ఇంకా దాని ఇంట్రడక్షన్లోకి వెళ్తే ఇప్పటికే 5 నిమిషాలు పూర్తి అయిపోయింది. ఇక్కడ నుంచి ప్లక్షద్వీప వర్ణన, ప్లక్షద్వీపాది వర్ణన ఇవన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం ప్రారంభం చేసుకుందాం. హరి ఓం. శ్రీ పరాశర ఉవాచ క్షారోదయన యథ ద్వీపో జంబూ సంజ్ఞోభివేష్టిత సంవేష్ట్య క్షారమదిధం ప్లక్షద్వీపస్తథాస్థిత. ప్లక్షద్వీపము మొట్టమొదటగా 7 ద్వీపాలలో జంబూ ద్వీపం గురించి చెప్పుకుని రెండవ ద్వీపమైనటువంటిది ప్లక్షద్వీపము. ఈ ద్వీపం గురించి ఉటంకిస్తూ లవణ సముద్రంచే ఏ రీతిగా జంబూద్వీపం అనే పేరు గల దీవి చుట్టబడి ఉందో అదే రీతిగా ఉప్పు నీటి సముద్రం చుట్టూ ప్లక్షద్వీపము అనేది మధ్యలో ఉంది అని చెబుతున్నారు. ఉప్పు నీటి సముద్రం చుట్టూతా ఉంటూ మధ్యలో ప్లక్షద్వీపం అనేటటువంటి దీవి ఉన్నది అని పరాశరుడు వారు ఉటంకించారు. ఇదేంటండి లవణ సముద్రం ఏమిటి, ఉప్పు సముద్రం ఏమిటి, ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి? లవణం అంటే సంస్కృతంలో లవణం ఉప్పుకి మరొక పేరే కదా లవణం అనేటటువంటిది. ఈ లవణ సముద్రం ఏమిటి, ఉప్పు సముద్రం ఏమిటి, ఈ రెండు వేరువేరా అంటే ఖచ్చితంగా ఇక్కడ వేరుగానే చూపిస్తున్నారు పరాశరుడు వారు. అది ఏమిటన్నది ఎదరగట్టాలో వస్తుంది, అది మనం తెలుసుకుందాం. జంబూద్వీపస్య విస్తార శతసాహస్ర సంమిత సయేవ దిగ్ముఖో బ్రహ్మన్ ప్లక్షద్వీప ఉదాహృత. జంబూద్వీపము విస్తీర్ణము 1,00,000 యోజనాల విస్తీర్ణంతో ఉంటే దానికి రెండింతలుగా 2,00,000 యోజనాల విస్తీర్ణంతో ఈ ప్లక్షద్వీపం ఉన్నది అని చెబుతున్నారు. సప్తమేధాతిథే పుత్రా ప్లక్షద్వీపేశ్వరస్య వై జ్యేష్ఠ శాంత యో నామ శిశిరంతదనంతరం సుఖోదయస్తథానంద శివక్షేమక ఏవ చ ధ్రువస్య సప్తమస్తేషాం ప్లక్షద్వీపేశ్వరాహితే. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ లక్షద్వీపానికి అధిపతి మేధాతిథి అనేటటువంటి ఆయన. అయితే మనం తెలుసుకున్నట్లుగా ఈ జంబూద్వీపానికి అధిపతి శ్రీమన్నారాయణుడు అని, అలాగే జంబూద్వీపంలోనే ఉండేటటువంటి మహాపురి అనేటటువంటి గ్రామానికి అధిపతి బ్రహ్మదేవుడని, ఈ రెండూ కూడా జంబూద్వీపానికి అధిపతులని కింద ఘట్టాలలో మనం చెప్పుకుంటూ ఈ లక్షద్వీపానికి అధిపతి మేధాతిథి అనేటటువంటి ఆయన. ఆయనకి 7 కుమారులు ఉన్నారు. వారి పేర్లను చెబుతున్నారు ఇక్కడ పరాశరుడు వారు. జ్యేష్ఠుడు, శాంతహయుడు, శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేముడు అనేటటువంటి క్షేమకుడు అనేటటువంటి వారు 7. ఈ 7 కూడా ఆ ప్లక్షద్వీపానికి అధిపతి అయినటువంటి మేధాతిథి తాలూకా కుమారుడు. అయితే ఇందులో మనం 7వ వాడుగా ధ్రువుణ్ణి మనం చెబుతున్నారు. ఇక్కడ 6 దాటించి 7వ వాడు ధ్రువుడు అని చెబుతున్నారు. అయితే పూర్వం శాంతహయం వర్షం శిశిరం సుహదం తథా ఆనందంచ శివం చైవ క్షేమకం ధ్రువమేవచ. అయితే ఇక్కడ మనం ఈ రాజులు ఉన్నారు కదా, ఈ మేధాతిథి తాలూకు కుమారులు 7, వాళ్ళు 7 కూడా ఈ ప్లక్షద్వీపాన్ని పరిపాలించారు. ఎలా పరిపాలించారు అంటే వర్షాలలో మొదటిది శాంతహయ వర్షము, రెండవది శిశిర వర్షము, మూడవది సుఖద వర్షము, ఆనంద వర్షము, శివవర్షము, క్షేమ వర్షము, ధ్రువ వర్షము అనేటటువంటి 7 వర్షాలు ఆ ప్లక్షద్వీపంలో ఉన్నాయి. జంబూద్వీపానికి వచ్చేసరికి గంధమాదన వర్షము, ఇలావృత వర్షము, ఈ వర్షాలను చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 7 వర్షాలు ఈ నదులు ఇక్కడ ఈ ప్లక్షద్వీపంలో ఉన్నాయి. ఆ మేధాతిథి తాలూకు కుమారులు 7 కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షానికి అధిపతిగా నిలబడి అదే చెప్పుకున్నట్టుగా ఆనంద వర్షము, శివవర్షము, క్షేమక వర్షము, ధ్రువ వర్షము ఈ వర్షాలన్నిటికీ అధిపతిగా ఉండి వారందరూ కూడా ఆయా కాలాలలో రాజ్యాన్ని పరిపాలన చేశారు అని చెబుతూ మర్యాద కారకాస్తేషాం తథాన్యే వర్షపర్వతా సప్తైవ తేషాం నామాని శృణుష్వ మునిసత్తమా. ఈ 7 వర్షాలకి కూడా సరిహద్దులు ఏర్పరిచే మిగిలినటువంటి వర్షపర్వతాలు కూడా 7 ఉన్నాయి. వాటి పేర్లని ఉటంకిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు అని చెబుతున్నారు. గోమేధస్సైవ చంద్రశ్చ నారదో దుందుభిస్తథ సోమక సమునాస్సైవ వైభ్రాజాస్సైవ సప్తమః. ఇక్కడ 7 వర్షాలు ఉన్నాయి కదా, ఈ 7 వర్షాలలో కూడా అక్కడ ఈ పరిపాలన చేసేటటువంటి కాలంలో 7 వర్షాలు కూడా వర్ష పర్వతాలు కూడా అంటే కాలాన్ని విభజించేటటువంటి వర్షాలు 7 ఉన్నాయి.
కాలాన్ని విభాగించేటటువంటి వర్షాలు 7 వర్ష పర్వతాలు. వాటి పేర్లు నేను చెబుతున్నారు పరాశరుడు వారు. గోమేధికం, చంద్రం, నారదం, దుందుభి, సోమకం, సుమనసం, 7వదైనటువంటి వైభ్రాజం అనేటటువంటి 7 వర్ష పర్వతాలు కూడా ఆ లక్షద్వీపంలో కాల విభాగాన్ని నిర్దేశిస్తాయి అంటూ వర్షాజలేషు రమ్యేషు సర్వేష్వేత్తేషు చానఘాః వసంతి దేవ గంధర్వ సహితాః సతతం ప్రజాః అంటూ రమ్యములైనటువంటి సమస్త వర్ష పర్వతాలపైన అతి సుందరమైనటువంటి వర్ష ప్రదేశాలలోనూ ఏ పాపం చేయని పుణ్యాత్ములైన ప్రజలు ఎల్లప్పుడూ దేవతలతోనూ గంధర్వులతోనూ కలిసి నివసిస్తూ ఉంటారు అని చెబుతున్నారు పరాశరుడు వారు. చాలా జాగ్రత్తగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఏ పాపము చేయనటువంటి పుణ్యాత్ములకి దేవతా దర్శనం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అలాగే గంధర్వుల దర్శనం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఏ పాపము చేయనటువంటి ప్రాణులకి. వారందరూ కూడా ఒక అన్నదమ్ములలాగా, ఒక కుటుంబంలాగా ఆయా పర్వతాలలో ఆయా వర్షాలలో నివసిస్తూ కలిసిమెలిసి నివసిస్తూ ఉంటారు అంటూ తేషు పుణ్య జనపదాః చిరాచ్ఛ మ్రియతే జనః నాథయో వ్యాధయో వాపి సర్వకాల సుఖం హి తతు. ఏ పాపము అంటనటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా కాలం జీవించి మరణిస్తూ ఉంటారు. చాలా కాలం జీవిస్తారు. జీవనం కూడా మామూలుగా కాదు. ఇక్కడ నాథయో వ్యాధయో చాపి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆది వ్యాధులు లేకుండా, జ్వరాలు, జలుబులు, దగ్గులు అనేటటువంటి రోగ పీడితులు కాకుండా చక్కగా వారు సుఖంగా జీవిస్తూ ఉంటారు. దానికి కారణం ఆ జనులందరూ కూడా పరమ పవిత్రులు అని చెప్తున్నారు. మనం ఎంత పవిత్రంగా, ఎంత ధర్మబద్ధంగా నడుచుకుంటామో మన ఆరోగ్యం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది అని ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం. తేషాం సద్యస్తు సప్తైవ వర్షాణాం చ సముద్రగాః నామతస్థాః ప్రవక్ష్యామి సుహృతాః పాపం హరంతి యాః. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ ఆ వర్షాలలో నదులు కూడా 7 ఉన్నాయి. అవి ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. వాటి నామాలు వింటేనే పాపాలు పటాపంచలైపోతాయి. ఆ 7 నదుల గురించి చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించు అని చెబుతున్నారు. అనుతప్త శిఖిజైవ అనుతప్త శిఖీశైవ పిపాషా త్రిదివాక్లమ అమృత సుకృతాశైవ సప్తైత సత్ర నిమ్నగాః. మనకి ఈ రోజులలో చెప్పుకునేటటువంటి పరమ పవిత్రమైనటువంటి నదులు 7 కలియుగంలో. ఏమిటి? గంగా, యమున, సరస్వతి, నర్మదా, కావేరి. ఈ ప్రకారంగా 7 ఉన్నాయి. గంగేతి యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి సప్తైతే నదిమాతృగాః. ఇవి 7 నదులు కూడా ఆ పేర్లను తలుచుకున్నంత మాత్రం చేత మనకి ఉండేటటువంటి సమస్త పాపములు పటాపంచలైపోతాయి. అలాగే ఇక్కడ కూడా ఆ లక్షద్వీపంలో కూడా 7 నదులు ఉన్నాయి. ఆ 7 నదుల పేర్లను తెలుసుకుంటే, ఆ పేర్లను వింటే మనకు ఉండేటటువంటి పాపములు పటాపంచలైపోతాయి సుమ అని పరాశరుడు వారు చెప్తూ ఆ పేర్లని చెబుతున్నారు. అనుతప్త, శిఖి, విపాష, త్రిదివ, అక్లమ, అమృత, సుకృత అనబడే ఈ 7 అక్కడే ప్రవహించేటటువంటి నదులు ఆ లక్షద్వీపంలోనే. ఏతే శైలాస్తదా సద్య ప్రధానాః కథితాస్తవ క్షుద్రశైలాస్తదా సద్యస్తత్ర సంతి సహస్రశః. ఈ పర్వతాలు, నదులు ప్రధానమైనవని నీకు చెప్పబడ్డాయి. అలాగే ఇక్కడ చిన్న చిన్న కొండలు, నదులు వందల వేల కొలది ఇక్కడ ఉన్నాయి అని పరాశరుడు వారు చెబుతున్నారు. తాహ పిబంతి సదా హృష్ట నదీర్జన పదాస్తదే అపసర్పణీన తేషాంన చైవోత్సర్పణీ ద్విజ. ఓ ద్విజోత్తమ మైత్రేయ మహర్షి, ఇచ్చటి జనులందరూ కూడా ఆ నదీ జలాలను ఎల్లప్పుడూ బహు సంతుష్టులై త్రాగుతూ ఉంటారు. అందువల్ల వారికి వృద్ధి, క్షయాలు కూడా ఉండవు అని పరాశరుడు వారు ఉటంకించారు. ఇంకా ఈ లక్షద్వీపం గురించి దగ్గర 25 శ్లోకాలలోనే ఉన్నాయి. వాటి గురించి వివరం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఈ యూట్యూబ్ని, ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.